హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2 టేస్టీ అయిన వంటలు చేయబోతున్నామండి. చికెన్ కర్రీ, అలానే పచ్చి బఠానీలతో చపాతీ అండి. ఈ 2 గూడా సూపర్‌గా ఉంటాయి. పచ్చి బఠానీలతో చపాతీ అనేది మీలో ఎంతమందికి తెలుసో, ఎంతమంది చేసుండారో కింద కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కిలో చికెను ఉప్పు, పసుపేసి ఇలా శుభ్రంగా కడుక్కునేయాలి. నేనైతే లెగ్ పీసులు, రెక్ పీసులు తీసుకున్నానండి. చికెన్ అనేది మనకు నచ్చినట్టుగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ సాల్టు, ఒక చిటికెడు పసుపు, అలానే ఒక స్పూను మిరప్పొడి వేసుకునేసి, ఈ చికెన్‌కి మొత్తం ఇలా కలుపుకునేయాలి. ఇలా ఉప్పు, పసుపేసి కలిపి ఒక 5 నిమిషాలు గానీ, 10 నిమిషాలు గానీ పక్కన పెట్టేదాని వల్ల మనకి ముక్కకనేది కారము, ఉప్పు పడుతుందండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఇందులోకి ఒక 4 స్పూన్‌ల ఆయిల్ వేసుకునేసి, నూనె కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి, అలానే 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మంట మీడియంగా పెట్టుకునేసి ఉల్లిపాయలనంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 టమోటాలు కట్ చేసి వేసుకోవాలండి మీడియం సైజుకి. చిన్నయైతే ఒక 4 వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ టమోటాలు 3 వేసుకున్నాను. ఇప్పుడు టమోటాలను కూడా వేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసి, మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 5 నిమిషాలు టమోటాలని బాగా మగ్గనియ్యాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలిపేయాలి. టమోటాలనేది మనకు కొంచెం సాఫ్ట్‌గా అయినాయి గదా! ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకునేసి, మరొకసారి దీన్నంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు గూడా వేసుకునేద్దాము. కరివేపాకు వేసిన తర్వాత ఇలా ఒకసారంతా కలిపేసి 2 నిమిషాలు ఇలానే వేపుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమోటాలు మనకి బాగా మగ్గిపోయింది గదా! ఇప్పుడు ఇందులో మనం కలిపి పక్కనుంచిన చికెన్ వేసుకునేద్దాము. చికెన్ వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో 1:30 స్పూను ధనియాల పొడి వేసుకునేద్దాము. అలానే ఒక స్పూను మిరప్పొడి గూడా వేసుకునేద్దామండి. ఆల్రెడీ మనము కలిపేప్పుడు ఒక స్పూన్ వేసినాం గాబట్టి, మొత్తం 2 స్పూన్లు మిరప్పొడైతే సరిపోతుంది. అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నిటిని ఒకసారి ఇలా కలిపేసి, మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడకనియాలండి చికెన్‌ని. 10 నిమిషాల తర్వాత మరి ఒకసారి మూత తీసి, ఇందులో ఒక 4, 5 చిన్నుల్లిపాయలని దంచి వేసుకునేద్దాము. చిన్నుల్లిపాయలు వేసుకున్నాక అంతా ఒకసారి ఇలా కలిపేసి, ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ నిండా నీళ్లు వేసుకునేద్దామండి. ఆల్రెడీ మనకి చికెన్ ఉడికిపోయింది కాబట్టి నీళ్లనేది ఎక్కువ పట్టవు. ఇలా టీ గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి. ఈ నీళ్ళు గూడా వేసుకున్నాక మరొకసారి కలిపేసి, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనియ్యాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాము. చూసారు గదా! మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చపాతీకైనా, రైస్‌కైనా సూపర్‌గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీకి కాంబినేషన్ వచ్చేసి పచ్చి బఠానాల పరోటా అండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. చికెన్ కర్రీకి మనం చపాతీ, పూరి ఇవే తినుంటాం గదా! ఇలా పచ్చి బఠానాలతో పరోటా చేసుకొని చికెన్‌లో తినండి సూపర్‌గా ఉంటుంది. ఈ పచ్చి బఠానాల పరోటా అనేది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి 250 గ్రాములు బఠానాలు తీసుకోవాలండి. ఇవి కప్పు కొలతతో అరకప్పు వచ్చినాయి. అలానే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. పుదీనా అనేది తక్కువ వేసుకునేసి, కొత్తిమీర అనేది ఒక అరకట్ట దాకా వేసుకోవాలి. అంటే ఒక గుప్పెడు వేసుకునేసి, ఇప్పుడు ఈ మిక్సీ జార్‌కి మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ నీళ్ళు అవసరమైతే వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. నేనైతే కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండి జల్లించి వేసుకునేద్దాము. గోధుమ పిండి అనేది మనకి 1:30 కప్పు గాని, 2 కప్పులు గాని పడుతుందండి. ముందు ఇలా ఒక కప్పు మాత్రం ఇలా జల్లించినాను. ఒక కప్పు నిండా ఇలా తీసుకున్నాం గదా! ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకునేసి, మనం మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ వేసుకునేద్దాము. ఇప్పుడు వీటిలన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేయాలండి. మనం ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. మనకి ఈ బఠానాలు పేస్టే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత పిండనేది మనకు పడుతుంది అని చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఇంకొక అరకప్పు పిండనేది పట్టిందండి. అరకప్పు పిండి గూడా వేసుకునేసి, దీన్నంతా ఒకసారి ఇలా ముద్దలాగా కలుపుకునేయాలి. చూసారు గదా! ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను నూనె గాని, నెయ్యి గాని వేసుకునేసి మరొక 2 నిమిషాలు పిండిని బాగా కలపాలండి. మనకి పరోటాకి పిండనేది మెత్తగా, సాఫ్ట్‌గా ఉండాలి. అలా అని మరీ గట్టిగా గూడా ఉండగూడదు. చేతికి కొంచెం అంటుకుంటూనే ఉండాలండి పిండనేది. చూసారా? ఇలా కలుపుకునేయాలి. ఇప్పుడు ఇందులోంచి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజు ఉండలే చేస్తా ఉండానండి.
మనం తీసుకున్న ఈ పిండికి కరెక్ట్‌గా ఒక 6 ఉండలొచ్చినాయండి. ఈ 6 ఉండల్ని ఇలా చేసి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ఇందులోంచి ఒక ఉండని తీసుకునేసి, మనం ఎక్కడైతే రుద్దుతామో అక్కడ పెట్టేసి, దీనిపైన నూనె వేసుకునేద్దామండి. నూనె వేసుకునేసి ఇలా చేత్తో అయినా ఇలా నొక్కుకోవచ్చు. లేదా మనకి పూరీ కర్ర ఉంటుంది గదా! పూరీ కర్రతో అయినా గూడా ఇలా పల్చగా రుద్దుకోవచ్చండి. ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. నేనైతే పూరీ కర్రతోనే ఇలా రుద్దుతా ఉండాను. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత, ఇప్పుడు దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకునేద్దాము. మనకి ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుందండి. పొడిపిండి చల్లిన తర్వాత, మనం ఇది కాజాలకు మడస్తాం చూడండి, అలా మడుచుకోవాలి. ఈ పరోటా చేయడం చాలా ఈజీ అండి. నేను ఈజీగా చూపిస్తా ఉండాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు గదా! నేనైతే ఇలానే చేస్తానండి. నేను చేసే విధంగానే చేసి చూపిస్తా ఉండాను. ఇలా చుట్టిన తర్వాత మనం పొడుగ్గా ఇట్లా అనుకున్నాం గదా! చేత్తో గూడా ఇట్లా ప్రెస్ చేయాలి. చేత్తో ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఎడమ చేతి పక్క నుంచి ఇలా రౌండ్ చుడతా వస్తా ఉన్నాం చూడండి. చూసారు గదా! ఇలా రౌండ్ చుట్టుకునేయాలి. ఇలా మొత్తం రౌండ్ చుట్టుకునేసి మనం ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేయాలండి. ఇలా పెట్టి చేసే దాని వల్ల మనకి ఈ పరోటా అనేది పొరలు పొరలుగా వస్తుంది. అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేసి చూపిస్తానండి. మనము అన్నీ ఇదే మాదిరిగా చేసినాము చూసారు గదా! ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ రుద్దాలండి. మనం 6 తీసుకున్నాం గదా! ఇప్పుడు ఇందులోంచి ఇంకొకటి తీసుకునేసి, దీనిపైన పొడిపిండి గాని, నూనె గాని వేయాల్సిన అవసరం లేదండి. ఇలానే పూరీ కర్రతో చిన్నగా ప్రెస్ చేసినట్టు నొక్కాలి. మరీ పలచగా గాకుండా, అంత మందంగా గాకుండా ఇలా రుద్దుకోవాలండి. ఇలా మొత్తం రుద్దిన తర్వాత చూపిస్తాను చూడండి. మనకి ఏ సైజు కావాలా అని. ఈ మాత్రం పలచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి, ఈ చపాతీని ఇందులో వేసుకునేద్దాం ఈ పరోటాని. వేసుకున్న తర్వాత మంటనేది మీడియంగా పెట్టుకునేసి 2 వైపులా కాల్చుకునేయాలి. ఒకవైపు కాల్చిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి, ఇప్పుడు పైన నూనె గాని, నెయ్యి గాని వేసుకునేసి కాల్చుకునేద్దాము. నేనైతే కొంచెము నూనె వేసినానండి. నూనె వేసిన తర్వాత 2 వైపులా ఇదే మాదిరిగా కాలిన తర్వాత, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి, సేమ్ అన్ని పరోటాలని ఇదే మాదిరిగా చేసుకునేద్దాము.